మీరు కోపంలో ఎవరినైనా తిడితే మీరు చేసుకున్న పుణ్యం ఎంత తగ్గుతుందో తెలుసా? పూర్వం విశ్వామిత్రుడు 1000 ఏళ్ల తపస్సు పూర్తయ్యాక లేచాడు. అప్పుడే అక్కడికి ఇంద్రుడు రావడం జరిగింది. ఇద్దరికీ మాట వచ్చి ఇంద్రుడి స్వర్గాన్ని తలదన్నే స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు. దాన్నే త్రిశంకు స్వర్గం అంటారు. అయితే చనిపోయిన పుణ్యాత్ములంతా ఇంద్రుడు ఉన్న స్వర్గానికే వెళ్లారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని దారపోసి సృష్టించిన స్వర్గానికి ఎవరూ వెళ్లరు. అయితే కొన్నాళ్ళకి ఆవేశం నుంచి తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యయ్యో ఎంత పని చేశాను, నా తపశక్తినంతా కోపం ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే అని బాధపడుతూ మరలా తపస్సు చేయడం ప్రారంభించాడు. మళ్లీ 1000 ఏళ్ల తపస్సు పూర్తయింది. ఈసారి ఇంద్రుడు తానే వెళితే సామరస్యంగా ఉంటుందని విశ్వామిత్రుడు పెద్దగా స్పందించడని భావించి బాగా ఆలోచించి మేనకను పంపించాడు. విశ్వామిత్రుడు తపస్సు నుంచి లేచేసరికి మేనక వయ్యారాలు పోతూ ఎదురుగా నిలబడి ఉంది. మేనకను చూసిన విశ్వామిత్రుడు మోహితుడై 1000 ఏళ్ల పాటు మేనకతోనే ఉంటాడు. అనంతరం మోహ పార్వశ్యం నుంచి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపోశక్తి వృధా అయిపోయిందని బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్ళా తపస్సు చేస్తాడు. ఈసారి కూడా విశ్వామిత్రుడి యొక్క 1000 ఏళ్ల తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించి నేను వెళ్లినా మేనకని పంపించిన ఉపయోగం ఉండదు కాబట్టి వశిష్ఠ మహర్షిని ఎదురుపడేలా చేద్దాం అనుకుని విశ్వామిత్రుడి తపస్సు పూర్తయ్యే సమయానికి వశిష్ఠుడు ఎదురయ్యేలా చేశాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూసేసరికి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టాడు. విశ్వామిత్రుడి యొక్క 1000 ఏళ్ల తపశక్తి అంతా క్షణకాలంలో పోయింది. తన తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, తపశక్తిని అంతా క్షణకాలంలో వృధా చేశానని బాధపడుతూ ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశపడినా తపశక్తి పోవడానికి చాలా కాలం పట్టింది. మేనక ఎదురుపడినప్పుడు మోహించినా కూడా తపశక్తి పోవడానికి చాలా కాలం పట్టింది. కానీ ఈ తీవ్రమైన కోపం వలన 1000 ఏళ్ల తపశక్తి కేవలం క్షణాల్లో హరించుకుపోయింది. ఈ కోపం ఎంత బలీయమైనది అని బాధపడ్డాడు. మనలో కూడా చాలా మంది ఎదుటివారిని తిట్టి తెగ సంబరపడిపోతూ ఉంటారు. కానీ మనం అలా తిట్టడం వలన తిట్లు పడ్డవాడి దోషాలు తొలగిపోతాయి. కానీ ఎవరైతే కోపంలో తిట్టారో వారు ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా క్షణకాలంలో హరించుకుపోతుంది. 1000 ఏళ్ల పాటు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు ఎటువంటి సాధనలు చేయలేని సామాన్య జీవితం గడిపే మనలాంటి సామాన్యులకి కోపం మహా పెద్ద శత్రువు. ఎప్పుడైతే పుణ్యం హరించుకుపోతుందో ఇక మిగిలేది పాపమే. చెడు సంస్కారాలు ప్రబలమైతే మిగిలేది బాధలు, దుఃఖాలు, అనారోగ్యాలే. మీరు ఎందులో బలహీనంగా ఉంటే దాన్ని దెబ్బతీస్తుంది ఈ కోపం. తన కోపమే తన శత్రువు అన్నారు మన పూర్వీకులు. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?